హ్యాపీ బర్త్డే మనీ. అబ్బా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా, ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ. వినిపిస్తుందా మీ అందరికీ? మైక్ లేదు, సారీ. ఎలా ఉన్నారు అందరూ? అంటే చాలా 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 బాగున్నాను. అండ్ ఈరోజు మేము వచ్చేసి రామేశ్వరం గుడిలో ఉన్నాము, టెంపుల్లో. ఈరోజు వ్లాగ్ వచ్చి బర్త్డే స్పెషల్ అంతే ఏముండదు. అంటే జస్ట్ నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నా ఇదంతా నేను జస్ట్ నా మెమరీ కోసం రికార్డ్ చేయాలనుకుంటున్నా. ప్రతిదీ రికార్డ్ చేసి వ్లాగ్ లాగా పెడదాం అనుకుంటున్నా. సో హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ మనీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాగున్నా? బాగున్నాను, చాలా క్యూట్గా ఉన్నాను. తెలుగులో పూజ చెప్పు. హ్యాపీ బర్త్డే మనీ. ఏం చదువుతావు? బుజ్జి ముద్దు పెట్టింది. మళ్ళీ ఎట్లా కూడా నువ్వు ఇచ్చినావు కదా, చూడు మధ్య ఇచ్చి నువ్వేమి ఇస్తావు? థ్యాంక్స్ థ్యాంక్స్. మాకు రావే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. పండగ మొత్తం డెకరేషన్ చేసినట్టున్నారు, ఇంకా అట్లనే ఉంది కదా. అప్పుడే నువ్వు రాలేదు కదా? రాలే. మంచి చూస్తున్నా. ఇప్పుడే గుడికి వచ్చాను. గుడికి ఇప్పుడే కాదు, వచ్చి చంపైంది, జస్ట్ అయిపోయింది ఇప్పుడే. ఈరోజు మందే, మొత్తం ఫోన్ మందే, పార్టీ మందే, అంతా మందే. అవునా? పార్టీ నీదే, డబ్బులు నీదే, డబ్బులు నీదే. చెప్పు. నీకు తెలుసా ఏంటి, నీకు సర్ప్రైజ్ ఉంది. పెద్ద సర్ప్రైజ్. ఏంది? చెప్పకూడదు. సర్ప్రైజ్. సర్ప్రైజే ఓకే, కానీ ఏంటి? సస్పెన్సా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది గైస్. ఏం చేసిండు మహా అంటే ఏమన్నా కేకో ప్లాన్ చేసి ఉంటుంది, ఆడికన్నా పిలుచుకోమ్మాయి. పెద్ద ప్లాన్. ఏం చేసినావు ఏంటి? నాకా డబ్బులు లేవమ్మా, మళ్ళీ వచ్చి నన్ను డబ్బులు అడుగుతాయి. ఏం కాదు, నేను పెట్టుకున్నాను. కొరియన్ లవ్ చూపిస్తుంది మే, అర్థం కాలే నీకు? హ్యాపీ బర్త్డే మనీ. థ్యాంక్ యూ. సిగ్గేస్తుంది మీరు అట్లా ఎప్పితే. అది సామి ఇచ్చినాను, నువ్వు కాదు. ఇది తీయాలరా ఫస్ట్, అది తెలుస్తుంది. హ్యాపీ బర్త్డే టు మీ. లైట్ ఉంది చూడు. క్యాప్ నిలబడదు, పెట్టుకోవాలి లబ్బరు. వద్దులే, అది పడిపోతాను. వద్దులే, మాకు చేశాను నన్ను.
చాలు లేరా పడుతుంది. ఇప్పుడు చూడు. చాలండి. హ్యాపీ బర్త్డే టు యు. మళ్ళీ బయటికి పోవాలా పైన ఒకటి వేరు కదా. ఏ వద్దురా వద్దురా ప్లీజ్ పైన ఏ వద్దు క్యాండిల్ క్యాండిల్ వద్దు పెద్ద ముక్కు ఎవరికొరకు ఎంత ముక్కు కావాలో మా తెగలేదు రావట్లేదా రావట్లేదా ఐస్ క్రీమ్ కేక్ చిన్న గోయమా మరి రావట్లేదా నీ ముఖం రాసలు తెగలే లోపలికి పోలేదు ముఖం పెట్టలే ఫ్రేమ్ లో. పెట్టినాలేనా జూమ్ దగ్గర జూమ్ పెట్టినా ఈ పొట్ట వస్తుంది ట్రా ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్నమ్మ ఎదని కోయాల కొమ్మ నింపే చెయ్యే ప్రేమ వాలిపో ఈ గుండెపై ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా ఎందుకు ఏం చెప్పిందంటే నీకు పెద్ద సర్ప్రైజ్ ఉందని గుడిలో చెప్పింది కదా పెద్ద సర్ప్రైజ్ అనుకున్నా ఇంటికి పోతే ఏం రాలా పీర్లా ఇది బాగుంటుంది హ్యాపీ బర్త్డే మీ బాబాయ్కి బాగా నీ పుట్టినరోజుకి రావాలని రావచ్చు అందరూ దూరం దూరం రాదు ఇట్లా వచ్చే మాట హ్యాపీ బర్త్డే కో బొట్టు పెట్టు కేక్ మీద పట్టాలి హ్యాపీ బర్త్డే టు మీ హరి ఒక్కటే మిస్సింగ్ కదమ్మా హరి ఒక్కటి మిస్సింగ్ లేకపోయింటే
నా బర్త్డేకి ఒక కంప్లీట్ క్లోజర్ ఇంకా మంచి సూపర్ ఎండింగ్ ఉండేది. బట్ ఐ మిస్ హర్. ఇట్స్ ఓకే. చాలా సీరియస్ ఉంది మా పైన, ఎందుకంటే ట్రిప్కి వెళ్ళిన విషయం చెప్పలేదు. ఎగ్జామ్స్ టైం కదా, చెప్పి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు. దానికి అమ్మ మళ్ళీ చెప్పింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ బర్త్డేకి తన దగ్గరికి రమ్మని, నేను నాకు ఓపిక లేదు, నేను ఇంటి దగ్గర చేసుకోవాలనుకుంటున్నాను అనేసరికి ఫుల్ డిసప్పాయింట్మెంట్ అనమాట. సో తను లేదు, జస్ట్ అలా మిస్సింగ్ అంతే. మిగతా అంతా ఓకే చాలా సూపర్. గైస్ కొంచెం నా చింపిరి ఫేస్ని బొట్టు ఇవన్నీ లేదు, కొంచెం అవాయిడ్ చేసేయండి. ఏంటంటే ఒక 4 years నా బీటెక్ లైఫ్ అంతా బీటెక్లో ఉన్నప్పుడు అంతా బీటెక్లోనే కాలేజ్లోనే చేసుకున్నాను అనమాట నా బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ ఆఫ్టర్ 4 years ఇంట్లో అండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బర్త్డే సెలబ్రేషన్ అయితే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్స్ని మాట్లాడి వాళ్ళందరినీ అరేంజ్ చేసి ఇట్లా డెకరేషన్ అంతా ఇక్కడ ఉంది, కొంచెం ఓడిపోయింది. ఆ డెకరేషన్ అంతా చేసి ఇట్లా సెలబ్రేషన్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇట్లా చేస్తుంది అని మా అమ్మ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మార్నింగ్ నుంచి నా ఫ్రెండ్స్ నాతో పాటు ఈవినింగ్ వరకు ఉన్నారు. అంటే మార్నింగ్ వాళ్ళు వచ్చి కేక్ కట్ సెలబ్రేట్ చేసి దాని తర్వాత కొంచెం మూవీకి వెళ్ళి దాని తర్వాత రెస్టారెంట్ వెళ్ళి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతసేపు గడిపిన తర్వాత కూడా స్టిల్ వాళ్ళు మళ్ళీ మా ఇంటికి వచ్చి నాతో పాటు టైం స్పెండ్ చేశారు. మళ్ళీ నా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కేక్ కట్ చేయించడం, ఐ రియల్లీ డింట్ ఎక్స్పెక్ట్ ఇలా జరుగుతుందని. చాలా 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 హ్యాపీగా ఉంది. నా బర్త్డే ఎంత బాగా జరుపుకున్నాను. మా అమ్మ ఇంట్లో ఇప్పుడు పూజ చేస్తుంది అనమాట. అంటే ఫిక్స్ అయింది కదా, ఫిక్స్ అయింది ఇప్పుడే పూజ చేస్తుంది. అండ్ ఈ వ్లాగ్ ఎప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానో నాకు నిజంగానే తెలియదు. టైం చూసుకొని ఐ డూ ఎడిట్ అండ్ ఐ అప్లోడ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనుకుంటున్నా. ఇంకా చాలా చెప్పాలనుకున్నా యాక్చువల్లీ, బట్ ఏం చెప్పలేకున్నా. చాలా 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 మంది డిఎం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. టైం తీసుకొని నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నాకు చాలా మంది విషెస్ చెప్పినారు, వాళ్ళందరికీ ఒక థ్యాంక్స్ చెప్పు. మా మనీకి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు అందరికీ థ్యాంక్స్. చాలా 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 థ్యాంక్స్. నువ్వు ఎట్లున్నావు? నువ్వు హ్యాపీయా? బాగా నువ్వే కదా నాకు సర్ప్రైజ్ ఇచ్చినావు, అందుకే హ్యాపీయా? నేను ఎట్లున్నా? బాగా. బాయ్ గైస్, బాయ్. దట్స్ ఇట్ ఫర్ టుడే.